కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం మామిడాడలో జ్యోతుల పాపారావు సాగునీటి పథకం ప్రారంభమైంది. రాజ్యసభ సభ్యులు సన సతీష్ బాబు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ పథకం ప్రారంభించారు. పురుషోత్తంపట్నం నుంచి ఏలేరు ప్రాజెక్టుకు వెళ్లే పైప్ లైన్ రెగ్యులేటర్ ఏర్పాటు చేశారు. దీంతో సుమారుగా 4000 ఎకరాలకు సాగునీరు అందనుంది. 5 గ్రామాల రైతులకు ఈ పథకం ప్రయోజనం కలిగిస్తుందని సన సతీష్ బాబు తెలిపారు. చంపిన ఏళ్ళనే పరామర్శ చేస్తాడు. ఆ పరామర్శ చేయడానికి వచ్చి పెట్టుకొని జనాన్ని ఒకటి అందరికి వస్తారు. 1,00,000 మందిని తీసుకుని నేను కాకినాడ నడిచి వెళ్ళగలదు. అది పెద్ద సమస్య కాదు. పోగేసుకోవడం, రావడం, అల్లరి చేయడం, రోడ్డు ఎక్కడం, రోడ్లు బందులు చేయడం, ఎవడోడు తెచ్చిపోవడం. మళ్ళీ ఈ సభ రాజకీయాలు చేస్తున్నటువంటి దుర్మార్గుడిని ఇప్పటి నుంచన్నా అరికట్టి ఖచ్చితంగా న్యాయశాఖ దీని మీద దృష్టి పెట్టాలి. సుప్రీంకోర్టే ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నగాయిత్యాలు జరుగుతున్నప్పుడు ఒక బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తిని 12 సంవత్సరాలు 18 సంవత్సరాల పాటు బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి అఘాయిత్యాలు చేసుకుంటూ వెళ్తుంటే అసలు ఆ బెయిల్ ఎందుకు రద్దు చేయడం నాకు అర్థంగా సోమోటోగా తీసుకుని చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఈ నీటిని ఎంత కసిగా తాగలిగానో అంత కసిగాని కూడా అవసరం అనుకుంటూ ఆ పోరాటాన్ని కూడా చేపట్టి వాళ్ళు చేసి ఈ రాష్ట్రాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత బాపిరాజు మనందరి మీద ఉంది. ఇటువంటి కార్యక్రమం తలపెట్టడం, ఒక 3500 ఎకరాలకి ఇంత తక్కువ డబ్బులతో నీళ్లు అందించవచ్చు అన్న ఆలోచన రావటం జ్యోతుల నెహ్రూ గారికి, దాన్ని ఇమీడియట్ గా దీన్ని అమలు చేసి చూపించటం, నిజంగా ఈ జగ్గంపేట ప్రజలు, ఈ 8 విలేజ్లు ప్రజలు మాత్రం చాలా అదృష్టవంతులు అని చెప్పచ్చు. రైతు ఆనందంగా ఉంటే, రైతు బాగున్నప్పుడే ఆ ఊరు బాగుంటుంది, ఊరు బాగున్నప్పుడే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగున్నప్పుడే దేశం బాగుంటుంది. ఇది ఆయన దగ్గర నుంచి నేను మొదటిసారి విన్నాను. రైతుని ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి, ఇతనికి క్రాప్ ఏమేయాలి, వాటర్ ఏమి ఇవ్వాలి అన్న ఆలోచన ఉన్న నాయకుడు ఈ మెట్ట ప్రాంతంలో మీకు దొరకటం, ఇటువంటి నాయకుల కింద మీరందరూ ఉండటం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు మీ వ్యవసాయానికి సంబంధించిన నీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వీరిద్దరి ఆలోచనతో రాష్ట్రం ఇంకా ముందుకు తీసుకెళ్తాం. ఈ రాష్ట్రంలో ప్రతి రైతు ఆనందంగా ఉండడమే ఎన్డీఏ యొక్క కర్తవ్యం.